హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసం, చైత్ర మాసం కలిసి ఉన్నటువంటి మార్చి నెలలో వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, నిశ్చయతాంబూలానికి, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్, వ్యాపార ప్రారంభమునకు, అద్దె ఇల్లు మారుటకు, అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్తాలు, తేదీలు ఏమిటో, ముఖ్యమైన పండుగలు ఏమిటో, రోజువారీగా తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో తెలుసుకుందాము. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం మార్చి నెల, ఫాల్గుణ మాసం, చైత్ర మాసం కలిసి ఉన్న ఈ నెల స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ శుక్ల త్రయోదశి ఆదివారం నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుక్ల త్రయోదశి మంగళవారం వరకు ఉంటుంది. ఈ నెల ఫాల్గుణ మాసం అనేది మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఉంటుంది. అమావాస్య తిథి ఉదయం వరకు అమావాస్య తిథి ఉంటుంది. తర్వాత పాడ్యమి తిథి ఉంటుంది. మార్చి 20 నుండి చైత్ర మాసం అనేది ప్రారంభమవుతుంది. క్రోధినామ సంవత్సరం మార్చి 19 వెళ్ళిపోయి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ 2026 సంవత్సరం మార్చి నెలలో వివాహానికి కానీ, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, పిల్లల్ని ఉయ్యిలో వేయడానికి, శ్రీమంతాలకు, నూతన గృహ ప్రవేశాలకు, అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్లకు, నూతన వ్యాపారాల గురించి, అన్ని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మార్చి 1, 2026 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి. వివాహానికి, గృహప్రవేశానికి, నూతన వ్యాపారం, అద్దె ఇల్లు మారటానికి, రిజిస్ట్రేషన్లకు, పిల్లలను ఉయ్యిల్లో వేయటానికి, అన్నప్రాసనాలకు, అన్ని శుభకార్యాలు ఈరోజు అనేది బాగుంది. మార్చి 2 ఈరోజు వారం సోమవారం. తిథి చతుర్దశి. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలం లేదు. గృహప్రవేశానికి, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, అక్షరాభ్యాసానికి, అన్ని శుభకార్యాల కంటే చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 3 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు పౌర్ణమి తిథి. మఖా నక్షత్రం. ఈరోజు 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఉంది. ఈరోజు తిథి ఏ శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు. మార్చి 4 ఈరోజు వారం బుధవారం. బహుళ పాడ్యమి. ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటాము. దీన్ని వసంతోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు నూతన శుభకార్యాలకు, గృహప్రవేశానికి, అద్దెలు మారటకు, అన్నప్రాసనకు, నిశ్చయ తాంబూలకు, అక్షరాభ్యాసాలకు, రిజిస్ట్రేషన్కు, అన్ని శుభకార్యాలకు ఈరోజు బాగుంది. మార్చి 5 ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు బాగుంది. మార్చి 6 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి తదియా తిథి. నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలు కలిగించే ఆ సంకటహరమోచిని యొక్క సంకటహర చతుర్దశి. ఈరోజు వివాహం, నూతన గృహ ప్రవేశానికి అనుకూలంగా లేదు. మిగతా చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. మార్చి 7 ఈరోజు శనివారం. తిథి చవితి తిథి. నక్షత్రం చిత్రా నక్షత్రం. ఈరోజు వివాహం నాకు అనుకూలం లేదు. గృహప్రవేశం, శంకుస్థాపనకు, నూతన వ్యాపారం, శ్రీమంతాలకు, చెవులు కొట్టుటకు, చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. మార్చి 8 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి పంచమి. నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ ఉమెన్ డే. ఈరోజు అన్ని శుభకార్యాలకు, నూతన గృహ ప్రవేశానికి, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 9 ఈరోజు సోమవారం. తిథి షష్ఠి. నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలంగా లేదు. గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నూతన గృహ ప్రారంభానికి, అద్దె ఇల్లు మారటానికి అనుకూలంగా ఉంది. మార్చి 10 ఈరోజు మంగళవారం. సప్తమి తిథి. అనురాధ నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు. మార్చి 11 ఈరోజు వారం బుధవారం. ఈరోజు అష్టమి తిథి. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, నామకరణకు, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, చెవులు కుట్టడానికి, అన్ని శుభకార్యాలకు, అంటే అన్నప్రాసనకు కానీ, అన్ని శుభకార్యాలకు ఈరోజు బాగుంది. మార్చి 12 ఈరోజు గురువారం. ఈరోజు తిథి నవమి తిథి. నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశంతో పాటు అన్ని కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. మార్చి 13 ఈరోజు శుక్రవారం. ఈరోజు తిథి దశమి. పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అద్దెలు మారుటకు, శ్రీమంతాలకు, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, అన్నప్రాసనలకు, నామకరణలకు, అన్ని శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 14 ఈరోజు శనివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలంగా లేదు. ఈరోజు పెళ్లి చూపులకు, నూతన గృహ ప్రవేశానికి, చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. మార్చి 15 ఈరోజు ఆదివారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి. నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు వివాహానికి, నూతన గృహ ప్రవేశానికి అనుకూలంగా లేదు. అంటే మిగతా కార్యక్రమాలు, అంటే చిన్న చిన్న కార్యక్రమం, నూతన వ్యాపారం, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, పెళ్లి చూపులకు, శ్రీమంతాలకు అనుకూలంగా ఉంది. మార్చి 16 ఈరోజు సోమవారం.
తిథి ద్వాదశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, చెవులు కుట్టడానికి, మిగతా చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. మార్చి 17 ఈరోజు మంగళవారం. తిథి త్రయోదశి, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు. మార్చి 18 ఈరోజు బుధవారం. తిథి చతుర్దశి, ఉదయం 8:10 వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు. మార్చి 19 ఈరోజు గురువారం. తిథి అమావాస్య తిథి 7:26 వరకు ఉంటుంది. తర్వాత నుంచి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ పాడ్యమి తిథి అనేది చైత్రశుద్ధ పాడ్యమి కాబట్టి ఈరోజు విశేషంగా తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది పండుగ జరుపుకుంటాము. ఈ తెలుగు సంవత్సరాది పేరు శ్రీ పరాభవ సంవత్సరంగా జరుపుకుంటాము. అలాగే ఈ రోజు నుండి వసంత నవరాత్రం ప్రారంభం అవుతాయి. అంటే లలితాదేవి నవరాత్రి ప్రారంభం అవుతాయి. ఈ వీడియో నేను సపరేట్గా తీస్తానంటే తేదీలు, తిథులు, ఏ రోజు ఏ అలంకారం అనేది నేను సపరేట్గా అయితే వీడియో తీసి పెడతాను. ఈరోజు కార్యక్రమాలకు అంటే శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు. మార్చి 20 వారం శుక్రవారం. తిథి విద్యా తిథి, నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి, వివాహానికి, నూతన వ్యాపారాలకు, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, చెవులు కొట్టడానికి, అన్నప్రాసనకు, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 21 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి తదియా తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపారానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్లకు, నామకరణలకు, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 22 ఈరోజు వారం ఆదివారం. తిథి చవితి, నక్షత్రం భరణి నక్షత్రం. ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలంగా లేదు. అంటే చిన్న చిన్న శుభకార్యాలకు, బియ్యం పోయడానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్కు అనుకూలంగా ఉంది. మార్చి 23 ఈరోజు వారం సోమవారం. తిథి పంచమి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం. ఈరోజు జయలక్ష్మి పంచమి. ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. ఈరోజు వివాహానికి, నూతన గృహప్రవేశం, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 24 ఈరోజు వారం మంగళవారం. తిథి షష్ఠి, నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు. మార్చి 25 ఈరోజు బుధవారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం మోసిరా నక్షత్రం. ఈరోజు వివాహానికి, నిశ్చయతాంబూలానికి, శంకుస్థాపనకు, అద్దీలు మారటానికి, రిజిస్ట్రేషన్లకు, నామకరణలకు, పిల్లలను ఉయ్యిల్లో వేయడానికి, అన్నప్రాసనకు, అన్ని శుభకార్యాలకు ఈరోజు అనుకూలంగా ఉంది. మార్చి 26 ఈరోజు గురువారం. తిథి అష్టమి తిథి, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కూడా వివాహానికి, నిశ్చయతాంబూలానికి, అన్నప్రాసనకు, నూతన గృహప్రవేశానికి, శ్రీమంతాలకు, అద్దీలు మారటకు, నామకరణకు, పిల్లలు ఉయ్యల్లో వేయడానికి, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. మార్చి 27 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు విశేషంగా శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. మార్చి 28 ఈరోజు శనివారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపార ప్రారంభముకు, అద్దె ఇల్లు మారుటకు, అన్నప్రాసనలకు, నామకరణలకు, చిన్న చిన్న శుభకార్యాలకు అన్నిటికీ అనుకూలంగా ఉంది. మార్చి 29 ఈరోజు వారం ఆదివారం. తిథి ఏకాదశి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈరోజు కూడా వివాహానికి, నూతన గృహప్రవేశానికి, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. మార్చి 30 ఈరోజు వారం సోమవారం. తిథి ద్వాదశి తిథి, నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు వివాహానికి అంతగా అనుకూలంగా లేదు. నూతన గృహప్రవేశానికి, పెళ్లి చూపులకు, నామకరణలకు, అన్నప్రాసనలకు, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, చిన్న చిన్న కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. మార్చి 31 ఈరోజు వారం మంగళవారం. తిథి త్రయోదశి, నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రం. ఈరోజు శుభకార్యాలకు అంతగా అనుకూలంగా లేదు అండి. ఇవే ఈ 2020 సంవత్సరంలో తెలుగు క్యాలెండర్లో మార్చి నెలలో ఉన్నటువంటి వివాహానికి కానీ, నూతన గృహప్రవేశానికి, నూతన వ్యాపారానికి, పిల్లలను ఉయ్యల్లో వేయడానికి, అన్నప్రాసనలకు, రిజిస్ట్రేషన్లకు, శ్రీమంతాలకు, చెవులు కొట్టలు, నామకరణలకు, అక్షరాభ్యాసానికి, శంకుస్థాపనకు, శుభముహూర్తాలు, తిథులు. మన జాతకము తబలం అనుసరించి శుభముహూర్తాలు, సమయాలు మారుతూ ఉంటాయి. మీ దగ్గరలో పండితులను కనుక్కొని శుభముహూర్తాలు, సమయాలు అనుసరించుకోగలరు. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అంతేకాదు మీరు నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ముందు తీసి మీకు రావడం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మేగిన పండుగల గురించి నేను వీడియో అయితే తీసి పెడతాను. మనకి ఈ మాసం లలితాదేవి నవరాత్రులు ఉంటాయి. ఆ వీడియో అయితే పూర్తిగా తీసి పెడతాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసి వీడియో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అందరికీ నమస్కారము. ఓం నమః శివాయ.